శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే ధనస్సు రాశిలో చంద్రుడు, శని రవి బుధులు ముగ్గురు కూడా కుంభరాశిలో, శుక్ర రాహువులు మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక వారాంతంలోకి వచ్చేటటువంటి గ్రహ మార్పులు ఏవి అంటే, చంద్రగ్రహము మీనరాశిలోకి వచ్చి ఉన్నది, బుధగ్రహము మీనరాశిలోకి వచ్చినది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల మార్పులు జరగలేదు. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే శుక్రరాహువుల కలయిక గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కళలలోకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అలాగే అన్యోన్యతలు దెబ్బతీయడము. అవి ఏ రకమైన అన్యోన్యతలు అయినా కానీ, భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేయసీ ప్రియులు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, అలాగే గురు శిష్యులు అవ్వచ్చు. ఏ రకమైన ఆత్మీయత అనుబంధాలు ఏ ఇద్దరికి ఉన్నా కూడా అది విడగొట్టడానికే శుక్రరాహువుల కలయిక దోహదం చేస్తుంది అని తెలియచెప్పడం జరుగుతుంది. ఇక శని రవి బుధుల విషయంలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉండేటటువంటి పరిస్థితి, రక్తానికి సంబంధించి, అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, స్వెట్టింగ్ ప్రాబ్లం కానీ, అలాగే ఏమన్నా ఈ పడని వస్తువులు తింటే ఎలర్జీ, దానికి సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి 4 గ్రహాల కలయిక కనిపిస్తుంది. శుక్ర రాహు చంద్రబుధ. చంద్రబుధులు ఇద్దరు కూడా, వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పడరు, వ్యతిరేక శత్రుత్వం కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఈ మీనక్షేత్రంలో వారి యొక్క కలయిక గురువుగారికి లోబడి ఉంటుందే తప్ప ఇక ఇతరత్ర చెడు చెయ్యదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక బుధుడు నీచలో ఉంటారు అక్కడ. ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఏదైనా వినికిడి జ్ఞానం కోల్పోవడం కానీ, అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం కానీ, బుద్ధిమాన్యత కానీ, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ పరిహారాలు ఏమిటి అనేది రాసుల్లో తెలియజెప్తాను. మిథున రాశి. మిథున రాశి వారికి 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగున్న కారణం చేత వీరికి ఆ ఒక్క గ్రహం అనేటటువంటి మాట విడిపోయింది కాబట్టి అమ్మయ్య అనుకోవచ్చు. ఎప్పుడైనా ఒకే ఒక గ్రహం అనుకూలిస్తూ ఉంటే అది అంతగా అనుకూలత కనిపించదు మనకి. ఇక్కడ 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ 2 గ్రహాలే దశమంలో యోగిస్తున్నాయి. ఇదే చంద్రుడు వార ప్రారంభంలో సప్తమంలో యోగిస్తున్నారు, వారాంతంలో దశమంలో యోగిస్తున్నారు. అంటే కేంద్రాలలో చంద్రుని యొక్క స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది. అనేక విధాలుగా మీకు లలిత కళల పట్ల చక్కటి అభిమానం పెరుగుతుంది, అలాగే అతిశయం పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు, తద్వారా కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. అనేక రకాలుగా మీలో ఉన్నటువంటి ఆ కళా తృష్ణ ఏదైతే ఉందో అది బహిరంగంగా ప్రదర్శింపబడి మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది. దానికి తగినట్టుగా కూడా మీరు ప్రదర్శనలు చాలా పట్టుదలగా ఇస్తారు, మంచి నిపుణత కలిగి ఉన్నారు అని అర్థమవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇది మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఖచ్చితంగా ఓర్పు కలిగి ఉండవలసిందే. మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉన్న కారణం చేత చాలా బాగుంది అని చెప్పడానికైతే రావట్లేదు. ఇక అనారోగ్య విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల మీద ప్రయాణమై వెళ్ళేటప్పుడు అధిక జాగ్రత్తలు తీసుకోండి. తలనొప్పి, జ్వరము లాంటివి వస్తే వెంటనే మీరు వీరికి చూపించండి, డాక్టర్స్కి చూపించండి, వైద్య సేవలు పొందండి. ఇక కుటుంబంలో ఐకమత్యం విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, తండ్రి గారి వైపు నుంచి కానీ, ఉద్యోగ జీవితం కానీ, అనుకోని విధంగా ధనం వచ్చేది కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి పనివారు ఇత్యాది వారి వల్ల కానీ ఎలా అయినా సరే మీరు పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందే.
భార్యాభర్తల అన్యోన్యత కొంచెం బాగుంది అనే చెప్పచ్చు. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. వివాహాది శుభకార్యాలు జరగడానికి కొంచెం అనుకూలమైన కాలము. ఇదివరకు ఎప్పుడైతే మీరు ముహూర్తాలు పెట్టుకొని ఉంటారో అవి సజావుగా జరుగుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలో మారినటువంటి గ్రహస్థితుల రీత్యా కూడా ఇప్పుడు మీకు జాగ్రత్తలు చెప్పేసి ఉన్నాను కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఇలవేల్పుని ప్రధానంగా పూజించండి. మీరు భక్తి మేరకు చేసేటటువంటి ఏ ప్రార్థన అయినా మీకు చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి రూఢిగా తెలియజెప్తూ శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.